చూడండి బిచానా ఇంకా లోపల చాలా ఉంది, అది సర్దడానికి అవ్వట్లేదు మనకే. అసలు యాక్చువల్గా ఈ కారు పనికిరాదు, ఒక క్యారావాన్ కానీ అయితే ట్రక్ అయితే మస్తు పనిచేస్తుంది ఎక్కడికైనా సరే. సువార్తకి, వంట రూమ్, బెడ్రూమ్ మొత్తం. ఏం చేస్తాం, వీటి వల్ల సరిగ్గా వంట తినలేదు. ప్రతిరోజు సాయంత్రం 4కో 5కో ఆ దొరికింది ఏదో తినేయటం, లేదంటేనేమో వండుకొని పచ్చడి వేసుకొని తింటాం. ఇదే జరిగిపోయింది. కూర చేయటం అసలు ఈరోజు నాకు తెలిసి ఫస్ట్ డే, ఇంతవరకు కూర చేయలేదు అసలు. సో ఫస్ట్ టైం ఈరోజు కూర చేయటం, అందుకని కొద్దిగా అడావుడ్ అయిపోయింది. రేపటి నుంచి ఇంకా రెగ్యులర్గా చేయాలి. ఓకేలే, చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు అన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మొత్తానికి దేవుడి దయ వల్ల కర్రీ అయిపోయింది, రైస్ కూడా అయింది. కాకపోతే రైస్ ఏంటంటే ఈరోజు విజిల్స్ రాలేదు, కొంచెం రైస్ ఎక్కువైంది, అందుకని ఏదో పర్లేదులే ఇదన్నమాట. సో కొంచెం ఎక్కువైంది, నో ప్రాబ్లం. ప్రైజ్ గాడ్. ఎట్లయినా ప్రెషర్ కుక్కర్లో రైస్ కొంచెం మెత్తగా బాగుంటుందండి, ఆ ఎలక్ట్రికల్ కుక్కర్లో బాగోదు. కానీ నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా.